ఒకప్పుడు గ్రామాల్లో ఇంటికో బర్రెనో ఆవునో ఉండేది. పాలు కొనడం దాదాపుగా అరుదుగా కనిపించేది. చిక్కటి పాలు పెరుగు ఇంటిల్లిపాది వాడగా మిగిలినవే పాల కేంద్రాల్లోనూ ఇతరులకు అమ్మేవారు. ఇప్పుడు మారుమూర పల్లెల్లోనూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. పాలు బయట కొంటున్నారు. అవి కల్తీవో కెమికల్తో తయారైనవో కూడా చూడకుండా కొనుక్కొని వాడేస్తున్నారు. పశు పోషణ మాత్రం చేయడం లేదు. పొద్దున్న లేవగానే వేడివేడి చాయ్తో మొదలు పెట్టందే కొందరికి రోజు మొదలు కాదు. మరికొందరికి కాఫీతోనే డే స్టార్ట్ అవుతుంది. అన్నంలో పెరుగు లేనిదే భోజనం పూర్తవదు చాలా మందికి. ఇలా రోజువారీ జీవితంలో అన్నింటికీ పాలతో చాలా పనుంది. అలాంటి పాల ఉత్పత్తి తగ్గిపోయింది. వాడకం ఎక్కువైపోయింది. సిటీలో అంటే పాల ప్యాకెట్లు కామన్ అనుకోవచ్చు. కానీ పాల ప్యాకెట్లు మారుమూల గ్రామాల్లో సైతం సాధారణమైపోయాయి. అప్పట్లో గ్రామాల్లో పాలు కొంటే అందులో కొన్ని నీళ్లు కలిపేవారు. అలాంటి పాలు తాగితే లాభం లేకపోయినా నష్టం మాత్రం జరగలేదు. కానీ ఇప్పుడలా కాదు. ప్యాకెట్ పాలలో ఏకంగా ప్రమాదకర రసాయనాలు కలిపి కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు. గ్రామీణ జనం సైతం వీటిపైనే ఆధారపడుతున్నారు. ఇవి తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకా చెప్పాలంటే జనం తాగుతున్నవి అసలు పాలే కాదు, పాలలా కనిపించే విషం. మా దగ్గర చిన్నప్పటి నుంచి కూడా చాలా బర్రెలు ఉంటుండే, పాలు కూడా చాలానే వస్తుండే. ఇప్పుడు మాత్రం పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చి పెరుగు తినడం, పాలు తాగడం అట్లా చేస్తుర్రు. ఒకప్పుడైతే పాల కోసం క్యూ కట్టేవాళ్ళు మా ఇంటికి. ఇప్పుడు మేము వెళ్ళి షాప్లో కొనుక్కుంటున్నాం. అట్లాంటిది నోరు మొత్తం ఖరాబ్ అవుతుంది. అప్పుడేమో పోషకాలు బాగా ఉంటుండే, పెరుగు నెయ్యి జున్ను ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడేమో మేమే వెళ్ళి కొనుక్కుంటున్నాం. దానాలు పెరిగిపోవడం వలన మేము బర్రెలు మేపుకోలేకపోతున్నాం. ఒకప్పుడు అయితే మా ఇంట్లోనే బర్రెలు ఉంటుండే. ఆ బర్రెలకు పాలు పిండి పాల ద్వారా నెయ్యి జున్ను లాంటివి తాగి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ పాల ప్యాకెట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఈ పాల ప్యాకెట్లు తాగడం వల్ల నోర్లు పుక్కిలించుకుపోవడం మరియు నాణ్యతంగా లేకపోవడం. పల్లె చూసుకున్నట్లయితే ఒక పట్టణం లాగా మారిపోయింది. మాకు బర్రెల విషయంలో పాడి పరిశ్రమల విషయంలో ప్రోత్సహించి యువకులకు కానీ పెద్దలకు కానీ న్యాయం చేయాలని మేము రైతుగా కోరుకుంటున్నాం. బర్రెకు పాలు వెండి నారాయణకేడు పంపుతుంటిమి. ఇప్పుడు పాల ప్యాకెట్లకు మేమే ఎదురు చూస్తున్నాము ఎప్పుడు వస్తాయని. ఇక కల్తల పాలు అవి ఇవి పొడలు కలిపి ఇస్తారు. ఇక అవే పాలు మేము కొండపోయి తాగుతున్నాం. ఏం మంచిగా ఉంటలేదు ఛాయ. మాకు బర్రె కొనిస్తే మాకు ఛాయం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఆహార పదార్థాలనే టార్గెట్ చేస్తున్నారు కల్తీగాళ్లు. అందులోనూ నిత్యం వాడే పాలను కల్తీ చేస్తున్నారు. ఇవన్నీ రెగ్యులర్ గా టీవీల్లో పేపర్లో చూస్తున్నా జనంలో మార్పు రావడం లేదు. పసిపిల్లలకు సైతం ప్యాకెట్ పాలే పోస్తూ రోగాల బారిన పడుతున్నారు. అవకాశం లేని వారికైతే సరే, కానీ పొలాల్లో ఉండి గ్రామాల్లోనే వ్యవసాయం చేసుకునేవారు సైతం బర్ల పెంపకం దాదాపు మానేశారు. బీడు భూములు తగ్గడం, పశుపోషణ అంటే రిస్క్ ఎక్కువని ఫీల్ అవుతున్నారు. 10 రూపాయల పాల ప్యాకెట్తో సరిపోయేదానికి అంత పని అవసరమా అని ఫీల్ అవుతున్నారు. దీంతో కల్తీ పాలు, కల్తీ పెరుగే దిక్కవుతున్నాయి. రోజుల్లో బర్రెలు పోయినసారి మేమే మా దగ్గరనే బర్రెలు 4 ఏడ్లు బర్రెలు గోదలు అంటే మా దగ్గరనే ఉంటుండే. మీ ఏనికి లేదు. గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే బర్రెలు వీళ్ళు ఇస్తే పబ్లిక్ బర్రె పాలు తాగితే అప్పుడే బర్రెలకేమో వెన్న నెయ్యి అవన్నీ వస్తుండే. ఇప్పుడేమో పెరుగు పాకెట్ కాడికి వెళ్ళి నారగడ్డ తెచ్చి అమ్ముతున్నాం పల్లెటూళ్ళలో. ఉండేదానికి పిండుకుంటుంటే పోస్తుంటే ఇప్పుడు మేమే కొనుకొచ్చుకొని చేసుకొని తింటున్నాం, తాగుతున్నాం పాలు పెరుగు. ఇక పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం. అప్పుడు మా ఇంటి ఉండే మేము వెండి మేము పోసేసినాము, అమ్ముకొచ్చుకుంటుంటే నారాయణగడ పోయి మేము కొనుక్కొని తింటున్నాం. పాల ప్యాకెట్ పెరుగుతో సహా అది అవుతుంది. చాయ్కు అదే, అన్ని వాడకం అదే. లేవు ఇబ్బంది ఉన్నది. ఇక అవి ఇన్ఛార్జ్ పడే మాకు కష్టమై బర్రెలు లేవు దుడ్డే లేవు. ఇప్పుడు జాగా లేక మెప్పుతలేము. మొత్తం ఏమన్నా బర్రెలు ఇచ్చానంటే గవర్నమెంట్ మేము కూడా మెప్పుకొని చేసుకుంటాం. ఒకప్పుడు పశుపోషణ మన రోజువారీ జీవితంలో భాగంగా ఉండేది. మారుతున్న జీవన శైలిలో భాగంగా పూర్తిగా కనుమరుగవుతున్నాయి. పౌష్టికాహార లోపానికి, ఇతర రోగాలకు కల్తీపాలే కారణమవుతున్నాయి. మానవాళి ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ పాత పద్ధతి రావాలని ఆశిద్దాం.